ప్రెస్ మీట్లో ఒక ఆవిడని ఉదాహరణ కోసం శాంపిల్ కోసం మీరు లావుగా ఉన్నారు ఓకే ఆంటీ పిలవగానే పక్కన ఒక మనిషికి చలనం రియాక్షన్ వచ్చిందే మరి అంత జరుగుతున్నప్పుడు నా పక్షాన్ని ఎందుకు స్టాండ్ తీసుకోవాలా బయట ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు కదా బాడీ షేమింగ్ చేస్తున్నారు కదా అనండి గుండు గుండు అని చెప్పి ఓకే ఆ తలనీలాలు నిజం సాక్షాత్ వెంకటస్వామికి ఇచ్చారనుకుంటా ఎక్కించినంతసేపు వెంకటస్వామికి తీసుకుంటారు ఆయన ఓకే ఓకే ఇది బాగుంది ఇప్పుడు మంచి పాయింట్ ఒకటి పట్టుకున్నారు ఆంటీ అనగానే పక్కన వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు అని అన్నారు ఇదే ప్లేస్ లో మీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళు కొంచెం షార్ట్ హెయిర్ చేసుకుని ఏదో చేసుకుని డిప్ కటింగ్ పెద్ద ఇష్యూ అది అసలు చాలా పెద్ద యుద్ధమే జరిగేది ఇదే కదా డిస్క్రిమినేషన్ మన సొసైటీలో జరిగేది అమ్మాయి అబ్బాయి సమానమే అంటున్నారు ఎక్కడ సమానత్వం ఉంది ఇది ఆవేశంతో మాట్లాడట్లేదు ఆవేదనతో మాట్లాడుతున్నా మరి మానసికంగా చంపేస్తూ ఫుడ్ పెడతాం తినండి శారీరకంగా మాత్రం బతుకోండి ఎందుకంటే వీకెండ్ రాగానే మిమ్మల్ని నామినేట్ చేయాలిగా ఏంటది ఆవేదనకు అర్థమవుతుందా మీకు అర్థమైంది అది నా ఘోష ఇదే